హాయ్ ఫ్రెండ్స్. తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని అందిస్తూ ముందుకొచ్చాయి సిపిఎం, సిపిఐ, వీసీకే, డిఎండికే పార్టీలు. దీంతో ఆ పార్టీ సంఖ్యాబలం 119గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ కంటే 2 స్థానాలు అధికంగానే ఉన్నాయి. కానీ ఈ మద్దతిచ్చిన పార్టీలు ఏమంటున్నాయి అంటే, లెఫ్ట్ పార్టీలు మీకు మేము మద్దతిస్తాం, కానీ ప్రజా సమస్యలపై మాత్రం డిఎంకేతోనే కలిసి పోరాడతాం అంటున్నాయి. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పడనీయకుండా అడ్డుపడుతున్న బీజేపీకి మా నిర్ణయం ఒక చెంపపెట్టు లాంటిది అంటున్నాయి వామపక్షాలు. అంతేకాకుండా మేం క్యాబినెట్లో ఎలాంటి పదవులు తీసుకోం, మేం క్యాబినెట్లో ఉండం, మతవాద శక్తులపై మా పోరాటం కొనసాగుతుంది, ప్రజా సమస్యలపై డిఎంకేతో కలిసే పోరాడతాము అని తేల్చేశాయి వామపక్షాలు. ఇక వీసీకే విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లోనూ గెలిచారు కదా, ఇప్పుడు ఒక స్థానాన్ని వదిలేసుకోవాలి కదా. ఆయన తిరుచి ఈస్ట్లో రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ తిరుచి ఈస్ట్ సీట్ని వీసీకే అడుగుతోంది. మేము మీ పార్టీకి మద్దతిస్తాం, కానీ తిరుచి ఈస్ట్లో మా వీసీకే పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడతాం, ఆ అభ్యర్థికి మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పి వీసీకే పార్టీ కోరుతోంది. ఇక స్టాలిన్, డిఎంకే అధినేత స్టాలిన్ ఏమంటున్నారంటే, తమిళనాడులో అత్యవసరంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోయాయి, కాబట్టి టీవీకేకి అవసరమైన మద్దతు దొరికింది, కాబట్టి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంకెలాంటి అభ్యంతరాలు తెలపకుండా అనుమతినివ్వండి అంటూ గవర్నర్ని సూచిస్తూ స్టాలిన్ ఒక ప్రకటన జారీ చేశారన్నమాట. ఇది ప్రస్తుతం తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలు. మరి వీసీకే కోరినట్లుగా టీవీకే తిరుచి ఈస్ట్ని వాళ్లకు ఇవ్వడానికి ఇష్టపడుతుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్లకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ కంటే 2 స్థానాలు ఎక్కువగానే ఉన్నాయి. సపోజ్ ఈ కండిషన్కి టీవీకే యాక్సెప్ట్ చేయకపోయినా కూడా మ్యాజిక్ ఫిగర్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఏదీ లేదు.